అంటే భూమి మీద మనం పుట్టి పరలోక మార్గాన్ని పోగొట్టుకుంటే మనంత దౌర్భాగ్యులు మరొకరు ఉండరా? కానీ బైబిల్ బట్టి చూస్తే ఎక్కువ మంది దాన్ని పోగొట్టుకున్న వాళ్ళ సంఖ్య కనబడుతుంది. బైబిల్ ఇచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసా? పరలోకానికి వెళ్ళేవారి శాతం సంఖ్య ఎంత అంటే కొద్ది మంది. లోకరాసిన సువార్త చూడండి ఒకసారి ఒక మాట. లోకరాసిన సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో ప్రభువుతో ఏమంటున్నాడు చూడండి. లోకాసువార్త 13వ అధ్యాయం 23వ వచనం, ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా ప్రభువా? నీ మాటలు వింటుంటే కొద్దిమందికే ఈ అర్హత దక్కేటట్టుగా ఉంది. పరలోక రాజ్య ప్రవేశం కొద్దిమందికే జరిగేటట్టుందయ్యా అన్నప్పుడు ప్రభు అంటున్నాడు ఆయన వారితో 24వ వచనం, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు, కానీ అది వారి వలన కాదు. వెళ్ళాలి అనుకోని చాలా మంది ప్రయత్నం చేస్తారు, అనేకులు ఉన్నారు అందులో, కానీ వెళ్ళేవాళ్ళు కొద్ది మంది అంటున్నాడు చూడండి. రిజల్ట్ పరలోకానికి వెళ్ళడానికి ఈరోజు మనమంతా ఆసక్తి కలిగి ఉన్నామే. మనమే కాదర్రా, ప్రపంచంలో ప్రభువును నమ్ముకున్న కోట్ల మంది క్రైస్తవుల సంఖ్య, వాళ్ళంతా పరలోకానికి వెళ్ళాలన్న ఆసక్తి వాళ్ళందరిలో ఉంది. కానీ వాళ్ళలో వెళ్ళేవాళ్ళు ఎంతమంది? చివరి వరకు అంతము వరకు సహించేవాళ్ళు ఎంతమంది? అపోస్తలుడుగా ప్రారంభమయ్యాడు, యేసుప్రభువుతో పాటు శిష్యులుగా లెక్కింపబడ్డాడు. ఏమండి, యేసుతో పాటు అనేక మంచి మంచి కార్యక్రమాలలో తాను కూడా పాల్గొన్నాడు. అలాంటి వ్యక్తి యేసుప్రభు చనిపోయే సమయానికి వచ్చేసరికి కేవలం 30 వెండి కాసులకు కక్కుర్తిపడి శాశ్వతమైన మహాలోకాన్ని జారివిడి చేసుకున్నాడండి వాడు. ప్రభువుతో కూడా తిరిగినవాడు. మనం ప్రభువుతో ఉన్నామా? వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా ప్రభువును చూశాడు, ప్రభు మాటలు విన్నాడు, ప్రభు చేసిన కార్యక్రమాలు కళ్ళతో చూశాడు. అలాంటి వాడే కోల్పోయాడండి. ఈరోజు మన ఎదుట ప్రభువు లేడు, మనం ఆయన చేసిన కార్యాలను చూడలేదు. ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? అలాంటి వాడే జారిపోయాడు అన్నప్పుడు మనం ఇంకెంత శ్రద్ధ వహించాలి? అందులో బైబిల్ కూడా చెప్పేసింది వెళ్ళేవాళ్ళు బహు కొద్ది మంది అని. స్వయాన్న యేసుక్రీస్తు వారే అంటున్న మాట, అనేకులు ప్రవేశింపజూతురు కానీ అది వారి వలన కాదు అంటున్నాడు చూడండి. మరి ఎలా ప్రభువా? వెళ్ళరా? ఇక్కడ చూస్తే క్రైస్తవులందరూ ఎంతమంది ఉన్నారు? ప్రపంచంలో ఈరోజు అత్యధిక శాతం ఎవరు చెప్పండి? మెజారిటీ 750 కోట్లకు పైగా ఉన్న ప్రపంచ జనాభాలో 350 కోట్ల మంది ఉన్నది క్రైస్తవులండి, అధిక సంఖ్యాకులు. అదేంటి మరి ప్రభు ఎలా చెప్తున్నాడు ఏంటి? ప్రభు అంటున్న మాట ఇంత వ్యతిరేకంగా ఉందేంటి? ఏమండి, ప్రభు అంటున్న మాట అబద్ధంగా ఉంది కదా. ఇక్కడ చూస్తే క్రైస్తవులేమో విపరీతంగా ఉన్నారు ప్రపంచంలో, యేసు ప్రభు మాట ఏమో దానికి వ్యతిరేకంగా కనబడుతుంది. లోకారాసిన సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో చివరి మాట చూడండి ఏమంటున్నాడు. లోకారాసిన సువార్త, అదే లోకాసువార్త 18వ అధ్యాయం, అందరిని తీని నాన్న, లోకాసువార్త 18వ అధ్యాయం 8వ వచనంలోని చివరి మాట, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. అంటే యేసుక్రీస్తు వారు మనల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చేసరికి అసలు విశ్వాసము కనుగొనునంటే విశ్వాసులు ఉండరా? విశ్వాసులు ఉంటేనే కదండి విశ్వాసం ఉంటుంది వారిలో. చూసారా? మరలా చదవండి ఆ మాట. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, ఎప్పుడు ఈ మాట ఆల్రెడీ లోకా గారి ఈ మాట రాస్తున్నప్పటికీ మనుష్య కుమారుడు రావటం జరిగిపోయింది, వెళ్ళిపోవడం జరిగిపోయింది. అది మొదట రాకడ అన్నారు. ఇప్పుడు రెండో రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ఏమన్నది? మనుష్య కుమారుడు భూమి మీదికి వచ్చినప్పుడు మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఉన్న ఈ మనుష్యుల మధ్య, విశ్వాసుల మధ్య విశ్వాసమును కనుగొనునా. కనుగొనడం అంటే ఏంటండి? అప్పుడప్పుడు మనం వెతుకుతాం కొన్నిటిని. మనకి ఏదైనా కనబడకపోయినప్పుడు వెతకటం మొదలు పెడతాం, అది కనుగొనడం అంటారు దాన్ని, కరెక్ట్ పదం. యేసు ప్రభు అట ఉన్న భూమి మీద ఉన్న వారిలో విశ్వాసాన్ని వెతుకుతాడటండి. కనుగొనునా అనే ప్రశ్న వేశారంటే అసలు విశ్వాసులు ఉండడం చాలా కష్టం. మరి మాది విశ్వాసం కాదా? మాది విశ్వాసం కాదా అండి? మేమంతా నమ్ముతున్నాం అండి ప్రభువుని, మాకు దేవుడు అంటే చాలా భయం అండి, గుడికి వెళుతున్నాం, చందా ఇస్తున్నాం, పాటలు పాడుతున్నాం.
ఏది విశ్వాసము అన్నది తెలియదు వీళ్ళకి. విశ్వాసము అనగానే మనస్సులో ఉండే నమ్మకం కాదు. ప్రభు నమ్మితే పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు అమాయక జనం. పరలోకాని ప్రవేశానికి కనీస అర్హత ఏంటంటే ప్రభు నమ్మటమే అనుకుంటున్నారండి ఈరోజు. మేము నమ్మేశాం, ప్రభువు నమ్మేసుకున్నాం, పరలోకం మాదే, ప్రభువు నమ్మేసుకున్నాం, పరలోకం మాదే. అడిగేటప్పుడు కూడా క్రైస్తవులు ఎలా మాట్లాడతారండి? మీరు ప్రభు నమ్ముకున్నారండి అని అడుగుతారు. ప్రభు నమ్ముకున్నారా? నమ్ముకోవడం అంటే మనసులో యేసు ప్రభు నా రక్షకుడు, మంచిదే, నమ్మడం మంచిదే సుమా. నమ్మకం ఉంటే పరలోకం రాదు. మీ మనస్సులో నమ్మకం మాత్రం అర్హత కాదు. సమాజం అంటుంది నమ్మితే చాలా పరలోకానికి వెళ్ళిపోతారంట. తప్పు. మీరు మనస్సులో నమ్మినంత మాత్రాన పరలోకానికి వెళ్ళరు. ఒకళ్ళు నమ్మితే పరలోకానికి వెళ్ళిపోతారు అనుకుంటే ఎవరు నమ్మారో బైబిల్ చెప్తుంది. చూడండి, యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూడండి జాగ్రత్తగా. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగే నమ్ముట మంచిది. అవునండి, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, నేను నమ్ముతున్నాను. యేసు ప్రభు ఒక్కడే, నేను నమ్ముతున్నాను, రక్షకుడు. అలాగ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఏమంటున్నాడండి? అయ్యో, దయ్యాలు కూడా నమ్ముతున్నాయిరా అంటే ఇప్పుడు పరలోకానికి నమ్మకమే కనీస అర్హత అనుకుంటే ముందు దెయ్యాలు వెళ్ళిపోతాయి మనకంటే ముందు. అంతే కదా? దెయ్యముల కట మనకంటే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఒకటి ఉందట. ఏంటది? నువ్వు నమ్ముతున్నావు కానీ అది నమ్మి వణుకుతుందరు. బాబోయ్, దేవుడు నీకు భయం ఉందా? దేవుడు అంటే మనకు దేవుడు అంటే భయం ఉందండి. దేవుడు అంటే బొత్తిగా భయం లేని వాళ్ళు ఎవరంటే మనమే. దెయ్యానికి మనకు లేని ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏముందంటే అర్హత, నమ్మడంతో పాటు వణుకుతున్నాడు కనుక ఇప్పుడు వాటికి ఇవ్వాలా, పరలోకం మనకి ఇవ్వాలా. అలాంటిది దెయ్యాలకే పరలోకం లేదన్నప్పుడు నీకెలాగొచ్చేస్తుంది అయ్యా పరలోకం? క్రైస్తవులు ఎంత అమాయకులు, ఎంత మోసపోతున్నారు. నమ్మేశాను 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 నమ్మేశాను. ఈ నమ్మిక సరిపోదు. మరి ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్పండి? నమ్మాలంటే నమ్మిన తర్వాత ఏం చేయాలి? నమ్ముకుంటే కదా. ఈరోజు ఆదివారం పూట ఆరాధన పేరట గుడ్లకు వెళుతున్న క్రైస్తవులందరికీ ఉన్నది నమ్మకం. నమ్మకమే. అయితే బైబిల్ ఏమంటుందో చూడండి. మీరు చదివిన మాట తర్వాతే మరొక మాట ఉంది. 20వ వచనం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అండి. ఒరే ఫూల్, వ్యర్థుడా, ఒరే యూస్లెస్ ఫెలో అని అర్థం అనమాట. వ్యర్థుడా అన్నదానికి కరెక్ట్ పదం ఏంటంటే ఒరే పనికిరానివాడా అని. పనికిరాని వాళ్ళు అంటే, పనికిరాని వాళ్ళు అంటే ఏంటి చెప్పండి? మీకు ఏమర్థమైంది? ఏదైనా దేవుని పని ఉంటే ఆ పనికిరాని వాళ్ళని. నేను ఎందుకు పనికిరానండి? మా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, నేను గవర్నమెంట్కి పనికి వస్తున్నాను. నేను 2-3 పిల్లలు కూడా కన్నాను, భర్తగా నేను పని చేస్తున్నాను. ఈ పనికి రావడాలు కావు. భూమి మీద మీరు మనుష్యులకు పనికి రావడం కాదు. ఎవరికి పనికి రావాలి? దేవుని పనికి రావాలి, దేవునికి పనికి రావాలి. ఈరోజు దేవుడు పని పెట్టాం. ఏమండి, ఎంతమంది వచ్చారు? కొంతమంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ ఇచ్చారు, వెరీ గుడ్. మన మిగతా వాళ్ళందరూ ఇవ్వాలా? ఇప్పుడు చెయ్యాలా? మనం అవసరమా? దీనికి దానికి సంబంధం ఏంటి? ఆ లింక్ తెలియక చాలామంది లింక్ కట్ అయిపోయింది. ఇప్పుడు చెప్తాను, ఆశ్చర్యపోతారు. అయ్యో మిస్ అయిపోయాం అనుకుంటారు మీరు. మిస్ అయిపోయిన తర్వాత 4 ఖర్చుకున్న వాళ్ళు చాలా బాధపడతారు. అయ్యో త్రుట్లో తప్పిపోయిందే అని. జస్ట్ మిస్ అండి అంటారు. జస్ట్ మిస్, ప్రమాదం మిస్ అయితే పర్లేదు. జస్ట్ మిస్ అయ్యి పరలోకం మిస్ అయ్యి నరకానికి పోయారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అరే మీరు 35 పాస్ మార్క్ అనుకోండి, సరిగ్గా 34 వచ్చి మీకు ఫెయిల్డ్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమనుకుంటా, అచ్చ ఒక్క మార్క్ వేసుంటే బాగుంది కదా, ఇంకో సంవత్సరం వెళ్ళిపోదు నేను అవతలకి. లేదా ఈ ఒక్క మార్క్ కోసం మరలా సంవత్సరం అంతా చదవాలా? మరి అదే జస్ట్ మిస్ అంటే. ఇక్కడ పోయినా మరలా దానికి ఏదో ఉంటాయి. ఏంటి? సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి. పోతే పోయిందిరా బాబు, మళ్ళీ కట్టుకోరా నువ్వు అని. పరలోకానికి వెళ్ళడానికి నో సప్లిమెంటరీ లేవు. ఓన్లీ 1 అటెంప్ట్, ఒకే అటెంప్ట్. గతంలో ఏమంటే SSLC అని ఉండేది. ఒక్కసారే పాస్ అవ్వాలి. అంటే ఒక్కసారి అంటే అన్ని సబ్జెక్టులోనూ సుమా ఒక సబ్జెక్ట్ పోయినా మళ్ళీ అన్ని సబ్జెక్టులు రాయాలి. అది SSLC.
ఇప్పుడు ఏంటంటే మరీ మనం బద్ధకస్తులం అయిపోయామని సంగతి తెలుసుకుని ప్రభుత్వం వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు కానీ మెట్రికులేషన్ బోర్డు వాళ్ళు కానీ వీళ్ళు ఎలాగా అన్ని సబ్జెక్టులు చదివేటట్లేరని మనకు కూడా వాళ్ళు ఏం చేశారంటే నువ్వు ఏది పోతే అదే రాసుకొని కట్టుకోరా అన్నాడు. దేవుని నమ్మడం మాత్రమే కాదు, దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ నరకానికి పోతారు. ఇదేంటండి ప్రభువుని నమ్ముకుంటే పరలోకం వస్తుందని చెప్పాలి కానీ ప్రభువుని నమ్ముకుంటే నరకానికి వెళ్ళిపోతానని చెప్తున్నారు ఏంటండి బాబు, ఇదంతా అబద్ధాల దెయ్యాల బోధలా ఉందని అనుకుంటారు. కాదు, మీకు నమ్మితే పరలోకానికి వెళ్ళిపోతారనేదే దేవుని బోధలా ఉంటుంది మీకు. కానీ నమ్మిన తర్వాత ఏం చేయాలో అన్నది చెప్పేదే అసలు సుసలైన బోధ. ఇది ఎవరు చెయ్యరుగా, విన్నా మనం చెయ్యంగా, ఎందుకంటే మనంత బద్ధకస్తులు ఎవరూ లేరండి. చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. వ్యర్థుడా, క్రియలు లేని నమ్మకం విశ్వాసం నిష్ఫలమైనది, దేనికి పనికి వచ్చేది కాదు, నిష్ఫలమైనదని తెలుసుకొన గోరుచున్నావా? నీకు ఎగ్జాంపుల్ చెప్పమంటావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడు అనుకుంటున్నారు? విశ్వాసులకు తండ్రి ఎందుకు అయ్యాడు? అబ్రహాం ఎలా రా అన్నాడు. ఏంటయ్యా మహాప్రభు పిలిచారు, నీ కొడుకునిచ్చానుగా. ఇచ్చారయ్యా, మీరే ఇచ్చారు నాకు, వాగ్దాత పుత్రుడు. నాకు పని చేయాలా? చెప్పండి ప్రభు, చేస్తాను. ఆ ఇచ్చిన ఒక్క కొడుకుని తీసుకెళ్ళి నీ చేతులతో కత్తెత్తి నరికేసి నాకు బలిచ్చే అన్నాడు. ఏమండి, ఆ మాట మీకు విని విని అలవాటు అయిపోయింది. బలిమ్మన్నాడు కదా అని. అదే సొంత తండ్రికి మీ పిల్లల్ని బలిచ్చేమని దేవుడు అడిగి మీరు ఇస్తారా? ఆ దేవుడికో దండం. అవసరమైతే దేవుడు నేను బలేసేస్తామేమో కానీ మన పిల్లలు మాత్రం దేవుడి కోసం బలేయం. కానీ అబ్రహాం అలాంటి చేతులు కట్టేస్తుంటే, నాన్న నా చేతులు కడుతున్నావేంటి నాన్న? ఇసాగ అడుగుతాడు కదండి చిన్నపిల్లడిగా, నా చేతులు కడుతున్నా. పడుకోరా పడుకోరా, ఏడిపోతుంది కదండి తండ్రిగా. పెట్టి చేతులు కట్టేసి నాన్న నన్ను చంపొద్దు, నాన్న నన్ను చంపొద్దు. ఆ ముక్కు పచ్చలారని బాలుడిని చూస్తూ చూస్తూ ఎలా చంపగలడండి? అప్పుడు కూడా ఏమనలేదండి. దేవుడు చూడండి ఎంత పరీక్షిస్తున్నాడు. చూడు ఏం చేస్తారు మధ్యలో, కానీ ఒకవేళ పారిపోతావా, లేదంటే నేను ఇవ్వలేను మహాప్రభు, నేను కొండ దిగిపోతానని దిగిపోతాడేమో అని చూస్తున్నాడండి. కానీ ఎక్కడా తణక లేదు, బెణక లేదు. కత్తి పైకి ఎత్తేసాడండి, ఎత్తేసాడు. ఇంకా దేవుడు దేవదూతను పంపించి ఆపకపోతే కత్తి పడిపోద్ది. అంటే చంపడానికి సిద్ధపడిపోయాడా? అది విశ్వాసం. నీ విశ్వాసం, అబ్రహాము విశ్వాసం ఎప్పుడయ్యాడు అనుకోండి, రేటు ఆకాశ నక్షత్రాలు చూపించి నీకు పిల్లల్ని ఇస్తే నమ్మేశాను ప్రభా. నమ్మడం సులువే, దెయ్యాలు కూడా నమ్ముతాయి. కానీ పని దగ్గరకు వచ్చేసరికి, క్రియలు చేసేసరికి నువ్వు చెయ్యగలవా? కష్టమైనది, కష్టతరమైనది, నీ ప్రాణం మీదకి వచ్చేది, నీకు ఇబ్బందికరమైనది నువ్వు దేవుని కోసం చెయ్యగలవా? ఎవర్రా దేవుని కోసం దాతలు కండారంటే, అమ్మో ఏంటి పొడి చేస్తారా, రక్తం తీసేస్తారా, అవయవాలు ఏం తీసేస్తారా? ఎన్ని అనుమానాలండి మనుషులకి. దేవుడి కోసం ఈ మాత్రం దాన్ని ఉమ్ము ఉయ్యడానికి ఇష్టపడలేని వీళ్ళు దేవుడి కోసం ప్రాణం ఇస్తారా? మీరు చెప్పండి. ఇదండి ఈ క్రైస్తవుల భక్తి. కనుక ఇప్పుడు ఎలాంటి వాళ్ళు పరలోకానికి వెళ్తారా? ప్రాణం అంటే భయపడిపోయి వీళ్ళు ఎందుకండి పరలోకానికి వెళ్తారు? అర్హతను పోగొట్టేసుకున్నారు ఎప్పుడో, వాళ్ళు ఎప్పుడో అర్హతను పోగొట్టేసుకున్నారు. అందుకే బైబిల్ చెబుతుంది, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? అయితే ఒక్కసారి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును చూడు. ఏం చేశాడు? తన కొడుకును విశ్వాసమును బట్టి బలిపీఠము మీద బలిగా అర్పించినప్పుడు అతడు క్రియల మూలముగా నీతిమంతుడిని తీర్చబడలేదా అంటున్నాడు. అంటే నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే క్రియలు, పనులు ఉండాలి. ఇప్పుడు పనులు చేస్తున్న ఎవరు మీరు చెప్పండి? ఎంతమంది పనులలో ఉన్నారు? ఎవరి పనులు? నిన్న చెప్పాను కదా, మీ పని కాదు. ఉద్యోగం చేసుకోవడం మీ పని, వంట వండుకోవడం మీ పని, పిల్లల్ని కనడం మీ పని, ఆ పిల్లల్ని పెంచడం మీ పని, అవన్నీ మీ పనులే. నా పనేది దేవుడు అడుగుతాడు. యేసుక్రీస్తు వారు కూడా వచ్చారు. యేసుక్రీస్తు వారు కూడా వచ్చి ముక్కు పచ్చలారిని ఆ పసివాడు 12వ ఏట ఏమంటున్నాడు? 12వ ఏట అమ్మ నాన్న ఎత్తుకుంటూ వచ్చారు. నా పేగు, నా బంధం, నా కన్న, నా బుజ్జి, ఎక్కడికి వెళ్ళిపోయావు? వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నీకు తెలీదా? పోయారు మొత్తానికి. తర్వాత ఎత్తుక్కుంటూ వచ్చారు. కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగూ చేసితివి? అప్పుడు యేసుప్రభు ఏమన్నారు? లోకాసువార్త 2వ అధ్యాయం 49, లోకాసువార్త 2వ అధ్యాయం 49 వచ్చిన, మీరెందుకు నన్ను ఎదుగుతున్నారు? నేనేం తప్పిపోయేవాడిని అనుకున్నారా?
మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని. తెలీదా మీకు? మీకు తెలీదా? నేను మా నాన్న పనుల మీదకి వచ్చాను. ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను? ఏమంటే అతని వయసు ఎంతండి? అప్పుడు మాటలు మాట్లాడేసరికి అతని వయసు ఎంతండి? ఓన్లీ 12 years, 12 సంవత్సరాలు. ఇక్కడ 12 సంవత్సరాలు ఎవరున్నారు పిల్లలు? ఏమంటే ఇక్కడ వచ్చిన పిల్లల్లో 12 ఎలా కమ్ రా, చెయ్యెత్తింది. ఏమంటే 12 ఏళ్ళు వయసు ఎంత ఉంటుందో అంటే యేసుప్రభు వారు ఎంత ఉంటారు? మనం 12 ఏళ్ళు వినడమే కానీ ఎంత ఉంటుందో మనకు తెలియదు కదండి ఆ వయసులో. చూపిద్దాం ఇప్పుడు. త్వరగా రా, టైం లేదు. కరెక్ట్గా 12 years అండి ఏజ్. ఈ 12 ఏళ్ల వయసులో పాపం యేసుప్రభు ఇంచుమించు సేమ్ ఏజ్. తల్లి ఎలారా? ఏం పేరు? నీ పేరు? స్నేహ. అడిచుడు చూడండి, చూస్తున్నారండి. 12 years అండి ఈ బిడ్డకి, 12 ఏళ్ళు. నువ్వు ఎప్పుడో నీ మాట చెప్పావమ్మా? ఇలా బుక్ అయిపోయినట్టు అనుకూడదు ఇప్పుడు. నువ్వు ఎప్పుడో నీ మాట అన్నావా? సిగ్గుపడద్దులే, అనలేదు. వెరీ గుడ్, వెళ్ళు కూర్చో, గాడ్ బ్లెస్ యూ. నువ్వు కాదమ్మా, వీళ్ళు ఎవరు అనలేదు. వీళ్ళు పెద్ద నవ్వుతున్నా కదా అని మీరు అన్నారండి చిన్నప్పుడు. చెప్పండి బా, ఎంత ఆనందంగా నవ్వుతున్నారండి. సిగ్గుపడాలి ఈ మాట మనం అనలేనందుకు. చిన్న వయసులో యేసుప్రభు ఆ వయసులో నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని ఆయన అన్నాడు అంటే, మనం పడ్డల్లాగా అయిపోయి, పెద్దలు అయిపోయి, తల నెరిసిపోయి, ఒళ్ళు నెరిసిపోయి, పళ్ళు ఊడిపోయి, అయినా సరే దేవుడి పని లేదండి మనకి. ఏది తండ్రి పని? ఏది? ఆ వయస్సులో 12వ ఏటనే తండ్రి పని చెయ్యాలి అని కాంక్ష, ఆశ. ఎందుకు? క్రియ లేకపోతే పని లేదు, విశ్వాసం లేదు. క్రియల మూలముగా నేను బ్రతకాలి, క్రియల మూలముగా జీవించాలి. క్రియలు లేకపోతే నేను పరలోకానికి వెళ్ళలేను. అది యేసుప్రభు కూడా తెలుసు. నేను వచ్చిందే నా తండ్రి పని చేయడానికి వచ్చానని ఆ వయస్సులో ఆయనకు అర్థమైందండి. ఈ వయస్సులో మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్పినా మీకు అర్థం కావట్లేదు. మీకు పనులు ఉన్నాయర్రా. ఇప్పుడు చూడండి, కాసేపు ఒక అరగంట గంట అయిందనుకో అందరూ వాచీల పక్క చూస్తుంటారు. టైం అయిపోతుంది, ఇంకా వదలట్లేదు. ఎన్ని పనులు ఉన్నాయి మనకి? ఏం పనులర్రా మీకు? మిమ్మల్ని తగలెట్టే పనులు, మిమ్మల్ని మట్టిలో పూడ్చే పనులు. అవునా? ఎంతకు మించి ఏ పనులు ఉన్నాయి చెప్పండి? భూమి మీద దేవుని పని కాని ఏ పని అయినా చెత్త పని. అవునా కాదా? దేవుడు పని మీకు ప్రయోజనకరమైన పని. మీ ఉద్యోగం అంటారా, మీ వ్యాపారం అంటారా, మీకు సంబంధించిన ఏ పని అయినా సరే ఆఫ్టర్ ఆల్ 60 సంవత్సరాల జీవితానికి సంబంధించిన పనే కదండి. ఆ తర్వాత సుఖపడతారు, చేస్తారు, మట్టిలోకి పోతారు. ఆత్మ శాశ్వత కాలం జీవించేదండి. దానికోసం ఎవరు ఎందుకు ఆలోచించట్లేదు? అక్కడికి వెళ్ళాలి. అక్కడ బోళ్ళు పనులు ఉన్నాయి మనకి. ఇక్కడ పనులు చేస్తేనే మనం అక్కడికి వెళతాం. అందుకే యేసుప్రభు చిన్ననాటి నుంచి 12వ ఏట నుంచి చిన్న వయస్సు నుండి తండ్రి పని మీద శ్రద్ధ, ధ్యాస, ధ్యానం. మనం లేనందుకు సిగ్గుపడాలరా. మీలో ఎంతమంది తండ్రి పనులను వెతుకుతున్నారు చెప్పండి? మీరు వచ్చి అడుగుతున్నారా, అయ్యా నాకేమైనా దేవుడి పని ఉంటే చెప్పండి అయ్యా అని అడుగుతున్నారా? దేవుడు పని ఉందని ఫోన్ చేసిన అమ్మ ఇప్పుడు చేస్తున్నాడు రా ఈ టైంలో. ఇప్పుడు కానీ మనం ఫోన్ ఎత్తామా, ఏదో ఇమ్మంటాడు మనల్ని, ఎక్కడికో రమ్మంటాడు మనల్ని, ఏదో చెయ్యమంటాడు మనల్ని. కట్టే ఫోన్ పర్వాలేదు, సైలెంట్లో. సరే, దేవుడు పని వెతుక్కుంటూ మీ కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు దాని కాళ్ళ తన్నుకొని నరకానికి జారిపోవడానికైనా సిద్ధపడుతున్నారేమో కానీ దేవుడు పని ఎక్కడ దొరుకుతుందని వెతుక్కుంటూ కళ్ళకద్దుకొని పని చేసే భాగ్యం వాళ్ళకి లేకుండా పోతుందర్రా. మీరు వాళ్ళలో ఉండకండి సుమా. ఇస్కరియోతు లాంటి దౌర్భాగ్యులుగా మనం ఉండకూడదు. ఆయనకే ఉన్నాయండి ఏం పని? తండ్రి పని, తండ్రి పని, తండ్రి పని. ఇది ధ్యాస అండి ఆయనకి. పెళ్ళో కావాలనుకోలేదు, ఏమండి, పొలం కావాలనుకోలేదు, ఇల్లు కావాలనుకోలేదు, అసలు తింటున్నానా లేదా అనేది కూడా ఆలోచించలేదు ఆయన. ఎప్పుడు చూడండి తండ్రి మీదే ధ్యానం, తండ్రి మీదే తపన. నేను వెళ్ళిపోవాలి. అందుకే మత్తయి సువార్త అంతా మీరు చదివితే ఆయన ఉపమానం, ఏ ఉపమానం బోధించినా పరలోక రాజ్యం కోసం చెప్పాడండి ఆయన. పరలోక రాజ్యం ధనమును పోలి ఉందన్నాడు, పరలోక రాజ్యం పొలమును పోలి ఉందన్నాడు, పరలోక రాజ్యం యజమానుని పోలి ఉందన్నాడు, పరలోక రాజ్యం పెండ్లి కుమారుని పోలి ఉందన్నాడు. ఏం అవసరం చెప్పండి? పరలోకం కోసం మీరు ఆలోచించాలి, పరలోకం కోసం మీరు పని చెయ్యాలి. చేస్తున్నారా పని? వెతుకుతున్నారా పని? పనికి రావటం లేదు, పనికి చేయటం లేదు. పనికి రాని వాడిని, పనికి చెయ్యని వాడిని ఏమనాలి? వ్యర్థుడా. అదే, ఒరే పనికి రాని చెవట,
ఒరే పనికిరాని దద్దమ్మ, ఒరే పనికిరాని వెధవా, ఇదేనండి దేవుడు అనే మాటలు. పనికిరాని వాళ్ళని ఏమంటారు? గొప్పగా పొగడరు. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని గోరుచున్నావా? అబ్రహామును చూడయ్యా, అబ్రహామును చూడు. 28వ వచనం యాకోబు పత్రిక చూడండి, 2వ అధ్యాయం 26. ప్రాణము లేని శరీరము ఎలాగూ చచ్చినదో అలాగే క్రియలు లేని నీ విశ్వాసం ఇదిగో ఇతను మంత్రిగా చేర్చుకో. నేను చెప్తున్నాను నీతో అనమను. మెడ అసలు అక్కడి వరకు వెళ్ళను. ఆ తలుపు దగ్గర నుంచే, ఆ గేట్ బయట నుంచి మెడ మీద చేసి తోసేస్తా. ఎవడరా నువ్వు వచ్చేవాడు, దొంగోళ్ళగా ఉన్నాడు, టెర్రరిస్ట్ లాగా ఉన్నాడు, మినిస్టర్ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషే నిన్ను రానివ్వటం లేదు, పరలోకానికి ఎంత పెద్ద సిఫారసు ఇస్తున్నావు. అసలు నీకు ఎంత గుండె ధైర్యం నీకు? వెళ్ళిపోతావని అంటే అయ్యగారు చెప్తే వెళ్ళిపోతానన్నా? పరలోకానికి నో మోర్ రికమెండేషన్స్. ఎవడు పని వాడిదే, ఎవడు పని వాడిది, ఎవడు కష్టం వాడిదే. ఎవడో చెప్పాడని పరలోకానికి దేవుడు తీసుకునే ఎక్కడ దాఖలాలు లేవు. వాళ్ళు పని చేస్తూ చచ్చిపోతూ తమ ఆత్మలను వాళ్ళుగా దేవునికి అప్పగించుకున్నారు. ఒక యేసుప్రభు చనిపోతూ తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. ఒక స్టెఫెను రాళ్లతో కొట్టబడుతూ తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. పని చేస్తూ పనిలో ప్రాణాన్ని పోగొట్టుకొని వాళ్ళు తమ ఆత్మను అప్పగించారు. ఏ పని లేకుండా ఊరి మీద 30, 60, 70, 80 సంవత్సరాలు తిరిగిన వీడు గుడిలోనికి వచ్చి వీడికి పెద్ద లేదా సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి పెట్టి దగ్గర ప్రార్థన, వీడిని పరలోకానికి చేర్చుకోమని సిఫారుసా? ఇలాంటి మాయలు నమ్ముతున్నారండి. అందుకే పోతారు అందరూ. వెళ్ళరు పరలోకానికి, చాలా కష్టం. పరలోక రాజ్యంలో ప్రవేశించేవారు కొద్ది మందే. యేసుప్రభు ఆ మాట అన్నారంటే అబద్ధం కాదండి, నిజం చెప్పాడు ఆయన. ఎప్పటికైనా నిజం తెలుసుకొని మీకు భయం కలగాలి. కొద్ది మందేనా? ఆ కొద్ది మందిలో నేను ఉన్నానో లేనో, కనీసం ఆ కొద్ది మందిలో నేను స్థానం సంపాదించడానికైనా నేను ఏం చేయాలి అని ఎవరైనా అడుగుతున్నారా? పోనీ అడిగాడు ఒకడు వచ్చి, నిత్య జీవనం సంపాదించుకున్నా నేను ఏ మంచి కార్యం చేయాలని, ఉన్న డబ్బు అమ్మేరా అనేసి అంటే ఆడు వ్యసన పడుతూ పోయాడు వాడు. చూసారా? అంటే ముందు జాగ్రత్త పడాలి ప్రతి విషయంలో. మీరు ముందుగా కానీ మేల్కోకపోతే, ఈ మాటలు విన్న తర్వాత కూడా మీరు జాగ్రత్త పడకపోతే ఎప్పుడు మునిగిపోతారో మీకు తెలియదర్రా, ఎప్పుడు కన్ను మోస్తారో తెలియదర్రా. ఒకవేళ నమ్మకుండా, దేవుని పని చేయకుండా, మీ విశ్వాసం క్రియల ద్వారా నిరూపించుకోకుండా చచ్చారో అయిపోయారనమాట. మీరు ఇంకా పరలోకానికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఈ మధ్య చాలామంది దొంగ బోధకులు ఏం బోధిస్తున్నారో తెలుసంటే, పరలోకానికి వెళ్ళే ముందు స్పెషల్ క్లాసులు ఉంటాయటండి. ఎక్కడ స్పెషల్ క్లాసులు? పరదేశంలో వీళ్ళందరినీ కూర్చోబెట్టి స్పెషల్ క్లాస్ టీచింగ్ ఇస్తారట. నాయన, ఎప్పటివరకు నువ్వు భక్తుడిగా బ్రతకలేదు, ఇక మీదటైనా నువ్వు భక్తుడిగా మారిపోయావా అంటే, జైల్లోకి వెళ్ళిన ఎవడైనా సరే భక్తుడిగానే ఉంటాడు. అక్కడికి వెళ్ళి మంటల్లో కాలిపోయిన తర్వాత ఆడేమండి భక్తుడిగా మారడా? వాడు మంటే వాడిని భక్తుడిగా మార్చేస్తుంది. అప్పుడు ఏమంటాడు? బాబోయ్ నేను మారిపోయాను బాబోయ్ అంటాడు. ఇలాంటి దొంగను పరలోకానికి తీసుకెళ్ళొచ్చా? లేదు. కనుక భూమి మీద నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షణ. మళ్ళా నమ్మడం అంటే నేను నమ్మేశాను అనుకుంటే కదా, నమ్మిన తర్వాత ఏం చేయాలి? నువ్వు నమ్మి బాప్తీసం పొందావు, బాప్తీసం తీసుకుని ఉంటే ఇంక నమ్మకం వచ్చింది. మన నమ్మకం ఉంటే సరిపోయిందా? నమ్మకానికి ఇంకోటి కావాలి. ఏంటది? క్రియలు, పనులు. ఆ పనులు ఒకవేళ మీలో ఎవ్వరు చెయ్యకపోయినా మీ నమ్మకం కాదు. మీరు విశ్వాసులుగా ఎంచబడరు, మీకు పరలోక రాజ్య ప్రవేశము లేదు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడ పనులున్నాయో పనులను వెతకాలి. నిర్లక్ష్యంగా ఒకవేళ పర్లేదులేండి, ఇంకా టైం ఉందో, ఎప్పుడో చేసుకోవచ్చులేండి. చాలా మందిలో నిర్లక్ష్య వైఖరి అనేది ఉంటుంది. చేసుకోవచ్చులే, పర్లేదు, టైం రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, నెక్స్ట్ వీక్ చేద్దాం. వద్దు. ఈరోజు సమయం ఉన్నప్పుడే దేవుని పని ఏది విడిచిపెట్టకుండా తండ్రి పనిని పూర్తి చెయ్యండి. అందుకే యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు. కన్యకలు వచ్చారట. ఎంతమంది? 10 మంది కన్యకలు. అందులో 5గురట బుద్ధిగల కన్యకలట, 5గులేమో బుద్ధి లేని క్యాడర్. మొత్తానికి అందరూ వచ్చేసారు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు. పదండి, మనం అంతా దివిటీలు పట్టుకొని రెడీగా ఉండాలి. బాగున్నారు, దివిటీలు పట్టుకున్నారు, వచ్చేసారు. అనుకోకుండా పెండ్లి కుమారుడు లేట్ అవుతాడు. మరి లేట్ అయినప్పుడు జాగ్రత్త పడొద్దా? అంటే అనుకున్న టైం ప్రకారంగా నీకు వచ్చేయాలా? రాడు, లేట్ చేస్తాడు ఆయన. ఏదో పని ఉంది. ఈలోపు కొంత 5గురు మిళుక్కుమని ఆరుతున్నాయి. ఏవి? దీపాలు. ఎందుకు? లోన అయిపోయింది సరుకు అయిపోయింది. సరిగ్గా సరుకు అయిపోయి ఆరిపోతున్న టైంలో బోర్ అనిపించింది. పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, ఓహో అని. పక్కన అడుగుతాను, బ్రదర్ కొంచెం ప్లీజ్ నీ దగ్గర ఉండి కొంచెం నూనె నాకు వేస్తావా అంటే, ఒరే నీకు నూనె పోతే అక్కడి వరకు మనం లోనకి వెళ్ళాలా? పెళ్లి కుమారుడు తీసుకుని మధ్యలో ఆగిపోయి అనుకో, నీకు జీతం పోద్ది, నాకు జీతం పోద్ది, నేను నీకు చొక్క కూడా ఇవ్వను, నువ్వేం చేసుకుంటా చేసుకో పో అని 5గురు కన్యకలు ఏం చేశారట?
5 కన్యకలు, వాళ్ళ దగ్గర ఆయిల్ ఫుల్గా ఉంది. ఏమండి, పెళ్లి కుమారుడు వచ్చేసాడు. వీళ్ళే అయితే ఒక్క 5 నిమిషాలు మేము వచ్చేస్తామని చెప్పి ఆ రాత్రిపూట ఎవరు తలుపు చేస్తాడు? ఏ షావుకారు కొట్టిప్పుతాడు? మొత్తానికి ఏవో వాళ్ళ కష్టాలు ఏవో పడ్డారు, తర్వాత నూనె పోసుకున్నారు, దివిటీలు వెలిగించుకున్నారు, వచ్చారటండి. అప్పటికి పెళ్లి కుమారుడు లోనికి వెళ్ళిపోయాడు, తలుపులు వేసాయి. అప్పుడు తలుపు కొడుతున్నారట, ఏమని? ప్రభా వచ్చేసాం, డ్యూటీలు వెలుగుతున్నాయి, ఓ బ్రహ్మాండంగా వెలుగుతున్నాయి, మీరు తలుపు తీస్తే లోనికి వచ్చేస్తాం. అప్పుడు యేసుప్రభు ఒక మాట అంటారు చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఏమండి, నిర్లక్ష్యంగా దేవుని పని విషయంలో ఉన్నవాళ్ళు. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 11వ వచనం. అంతటా తలుపు వేయబడెను. ఏది? అదిగో అక్కడ బొమ్మలో కనబడుతుంది, నాకు సరిగ్గా నా వెనకాతల ఉంది గేటు. మీకు అర్థం అవడం చెప్తున్నాడు. పరలోకంలో గేటు గోడలు ఉంటే మనల్ని మంచిగా ఏంటండి, గోడ దూకని వచ్చేస్తారు లోనికి. అది మీకు అర్థం అవడానికి అన్నాడండి తలుపు అని. చాలా స్ట్రిక్ట్. దేవుడు అనుమతి లేకుండా చీమ కూడా లోనికి ప్రవేశించదు. ఏమండి, అంతటా తలుపు వేయబడెను. తరువాత తక్కిన బుద్ధి లేని కన్యకులు వచ్చి అయ్యా పిలుస్తున్నారు, ఎవడో పలకట్లేదు, తలుపు తీయట్లేదు, కాలింగ్ బెల్ కొట్టినా తీయట్లేదు. మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మును ఎరుగను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమండి, కాసేపు లేట్ అయిందంటే కొంచెం ఆలస్యం ప్రభా, ఇప్పటివరకు వచ్చాం కదా, డ్యూటీలు వెలిగాయి కదా, మిగతా వాళ్ళతో కలిసి ఉన్నాం కదా. అవునరా, నేను వచ్చేసరికి మీరు లేరు, ఆరిపోయి. అంటే యేసుక్రీస్తు వారు వచ్చేసరికి విశ్వాసం మీలో ఉందా, లేదా మీరు పోయేసరికి మీరు విశ్వాసం గలవారే మృతి పొందారా? అవునా? 2 జరుగుతాయి. ఒకటి యేసుప్రభు రాకడైనా జరుగుతుంది, లేదా భూమి మీద మన పోకడైనా జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అయితే యేసుప్రభు రాకడ అలాగా ఆలస్యం అవుతున్నట్టే కనబడుతుంది మనకి, ఇంకా రాలేదు కదండి. కానీ ఈ లోపు ఆయన వచ్చేలోపు మనం పోవచ్చు. ఇంతకీ పోయే ముందు పనులన్నీ చేసావా లేదా అని ఏ రోజైనా ఆలోచించుకున్నారా? పడుకునే ముందు మంచం మీద ఆలోచిస్తాను, రేపు ఏ పనులు ఉన్నాయి నాకు, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఈరోజు అన్ని పనులు చేస్తానా అన్నీ ఆలోచించుకుంటా. ఇక్కడికి వెళ్ళాను, పని అయిపోయింది, అక్కడికి వెళ్ళాను, పని అయిపోయింది, రేపు అక్కడికి వెళ్ళాలి, డబ్బులు ఇవ్వాలి, ఇక్కడికి వెళ్ళాలి, డబ్బులు తీసుకోవాలి. అబ్బా, ఎన్ని జ్ఞాపకాలండి. కానీ చచ్చిపోయిన తర్వాత దేవుడు కోసం నువ్వు పడుకునే ముందు నేను ఎన్ని పనులు చేశాను అని ఏ మనిషి అయినా ప్రశ్నించుకుంటున్నాడా? లేదు. నేను రేపు లేచిన తర్వాత ఏ పని చేయాలి, దేవుడి కోసం ఏ పని ఉంది, రేపు ఏ పని లేదా నాకు, దేవుడి కోసం ఏ పని లేదా, అమ్మో ఏదో పని నేను పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ దేవుడి పనిలో లేకుండా నా పనిలో ఉన్నప్పుడు నేను పోతే, దేవుడి పనిలో ఉన్నప్పుడు నేను పోవడమేనా అదృష్టం. ఒకవేళ నేను పడుకోవడం, దేవుడి పని మానేసి ఖాళీగా తిరగడం, ఊరి మీద తిరుగుతున్న సమయంలో నేను పోయాను అనుకోండి, అంటే నాకు చావు వచ్చింది అనుకోండి, అప్పుడు విశ్వాసంలోని భ్రష్టుడుగా ఉండి పరలోకానికి అనర్హుడుగా నేను ప్రకటించబడి పరలోకానికి వెళ్లకుండా పాతాళ గుండానికి జారిపోతాను. ఎవరు తప్పించలేరే. కనుక మెలకువగా ఉండండి అంటున్నాడు. అందుకే పరలోకం ఎప్పుడైనా మీ చేయి జారిపోవచ్చు. ఇస్కరియోతు చేజార్చుకున్నాడు, బుద్ధి లేని కన్యకలు చేజార్చుకున్నారు, తలుపులు వేస్తారు, ఇక తీయటం లేదు. ఒకేసారి ప్రవేశం జరుగుతుంది, పరలోక రాజ్య ప్రవేశం. ఇంతకీ క్రియల వలన ఎంతమంది నీతిమంతులుగా తీర్చబడుతున్నారు చెప్పండి? మీలో నిజంగా దైవ సంబంధమైన పనులు లేకపోతే మిమ్మల్ని పరలోకానికి రానివ్వడర్రా. యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నారు, ఆయన వచ్చినప్పుడు అందరూ కలిసిపోతారు. పని లేనివాడు, పని చేసినవాడు అందరూ కలిసి ఉన్నప్పుడు ఏమంటాడట? మత్తయి రాసిన సువార్త చూడండి, 25వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుంచి చూడండి ప్రియులారా. 31 ఏమంటున్నాడు? తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలబెట్టను. 2 భాగాలుగా చేశాడు. అరే వీళ్ళందరూ ఒక పక్క పెట్టు, వీళ్ళందరూ ఒక పక్క పెట్టు. ఎందుకు వేరు చేశాడు? 33 తన కుడివైపు ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళ అదృష్టవంతులు, ఆశీర్వదింపబడిన వాళ్ళందరూ ఒక పక్క రమ్మన్నాడట. వాళ్ళంతా కుడి పక్క ఉన్నారంట. ఏమండి, ఇప్పుడు నా కుడి పక్క అంతా పురుషులు ఉన్నారు, ఎడం పక్క అంతా స్త్రీలు ఉన్నారు. అలాగని ఇక్కడ కుడి ఎడమలు కంగారు పడకండి. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కుడిపక్క చూశారట. కుడిపక్క చూసి మీరంతా ఆశీర్వదింపబడిన వాళ్ళు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన
ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకునుడి, కమాన్ ఎంటర్, వచ్చేయండి మీదే అని అన్నాడట. ఎంత అదృష్టం ఏమండి. అప్పుడు ఇంకొకటి, కిందకి వెళదాం. కిందకి వెళ్ళేసరికి వాళ్ళంతా వెళ్ళిపోయారు కదండి. 40 వచనం 41. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండేవారు చూసి, ఇప్పుడు కుడివైపు ఉన్న వాళ్ళు చూశారు కదండి, ఆశీర్వదించబడిన వారు అన్నాడు. ఎడమవైపు ఉన్న వాళ్ళు చూసి ఏమన్నాడు? అప్పుడు ఎడమవైపు ఉండే వారిని చూసి, శపించబడిన వారులను విడిచి వాని దూతలకును అపవాదికి సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎందుకయ్యా మమ్మల్ని పంపించేస్తున్నావు? మేమేం తప్పు చేశాం అని అడిగినప్పుడు ఏమంటున్నాడు చూడండి, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, నేను దాహంతో ఉన్నాను, మీరు నాకు నీళ్ళు ఇవ్వలేదు, ఇంకా పరదేశిగా ఉన్నాను, మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరునయ్యుంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినే చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీ వాకలుకొని ఉండుటేనను, దప్పుకొని ఉండుటేనను, పరదేశి ఉండుటేనను, దిగంబరు ఉండుటేనను, రోగు ఉండుటేనను, చెరసాలలో ఉండుటేనను చూచి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయనను అడిగెదరు. జరగబోయే సీన్ ముందుగా చెప్తున్నాడు మనకి. అడుగుతారట. అప్పుడు ఏమంటున్నాడండి? అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంతకీ పరలోకానికి వెళ్ళకపోవడానికి పెద్ద తప్పేటట. అర్థమైంది మీకు ఎందుకు చదివాను మాట? ఇంతకీ ప్రభు మమ్మల్ని ఎందుకు పరలోకానికి తీసుకెళ్ళట్లేదు? మేము ఏం తప్పు చేసాం? నేను ఆకలితో ఉన్నాను రా, నాకు అన్నం పెట్టారా? నువ్వా ఆకలితో ఉంటే 5 స్టార్ నుంచి భోజనం తెప్పించి పెట్టించేవాళ్ళం, నువ్వని తెలిస్తే. అవునా? నేను బట్టలు లేకుండా వచ్చాను రా నీ దగ్గరికి. అవునా? ఎప్పుడు మా కళ్ళ ముందు ముష్టోడి కనబడే వరకు నువ్వెప్పుడు ముష్టోడిగా కనబడలేదు ప్రభువా. ఆకలితో కనబడలేదు, బట్టలు లేక కనబడలేదు, రోగువై కనబడలేదు, చెరసాల్లో ఉండి కనబడలేదు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు. ఏమండి, ఈరోజు చాలామంది రోగులను పరామర్శించడానికి కదండి మనం వచ్చాం. మీలో చాలామంది ఈరోజు దాతలుగా, డోనర్స్ ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు చెప్పండి? ఎవరి కోసం? పసిపిల్లలు అనేక మంది రోగాలతో బాధపడుతున్నారే, వాళ్ళ రోగాల నుంచి వాళ్ళని కాపాడడానికి క్రీస్తు నేర్పించిన ప్రేమ కోసం వాళ్ళని పరామర్శించడానికి మీరు ఛార్జీలు కట్టుకున్నారు, ఇంత దూరం వచ్చారు, రిజిస్ట్రేషన్ ఫాములు నింపారు, వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇచ్చారు. అంటే చేశారా క్రియలు? అది మీ క్రియలలో మీ నమ్మకం కనబడుతుంది. నమ్మారు కాబట్టి వచ్చారు కాబట్టి పని చేశారు. మరి మీ అందరికి ఏం చేస్తారు? ఎక్కడ ఉన్నోళ్ళు వచ్చారు, ఆకలితో ఉంటారు, వాళ్ళంతా ఎలాగా? వాళ్ళకి భోజనం పెట్టాలి. భోజనం ఎలా జరుగుతుందండి? ప్రయాసం, డబ్బు, కష్టం, కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాలి మీ అందరికీ భోజనం పెట్టాలి అంటే. నిన్నంతా భోజనం పెట్టారు, ఈరోజంతా భోజనం పెట్టారు. ఎందుకు పెట్టాలి? ఏమండి, నా సహోదరులైన మీకు భోజనం పెడితే నాకు పెట్టినట్టేనా? పరలోకానికి వెళ్ళడానికట మీరేం చేయాలి? ఇప్పుడు కనీస అర్హతలు. పరలోకానికి వెళ్ళాలి అంటే మీరేం చేయాలి? నీ సహోదరుడు ఆకలిగా ఉంటే భోజనం పెట్టు, నీ సహోదరుడు రోగంతో ఉంటే వాడిని పరామర్శించు, నీ సహోదరుడు బట్టలు లేకుండా ఉంటే వాడికి బట్టలి, నీ సహోదరుడు చెరసాలలో ఉంటే ఖైదులోనికి వెళ్ళు, నీ సహోదరుడు దప్పుకొని ఉంటే వాడిగా దాహాన్ని తీర్చు, ఆకలిగా ఉంటే అన్నం అంత పట్టెడు అన్నం పెట్టు వాడికి. చేయగలుగుతున్నారా? నా భార్యకి ఏం కొనాలి, నా భర్తని ఎలా సంతోషపెట్టాలి, నా పిల్లలకి ఏమి సమకూర్చి పెట్టాలి, ఎప్పుడు చూడండి కుటుంబం ఇల్లు. రక్త సంబంధమే కదండి పనిచేస్తుంది. కానీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ మీకు నాకు శరీర సంబంధమైన ఏ రక్త సంబంధం లేకపోయినా వాక్యాన్ని ప్రేమించారు, అనేక మందిని ప్రేమించి క్రీస్తు ప్రేమను బట్టి మీరు వచ్చారంటే వెరీ గుడ్, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరినీ దేవుడు మిమ్మల్ని దీవించాలి. కారణం మీరు వచ్చారు, మీరు చేశారు, మీ క్రియల్లో మీ పని కనబడింది. మీకు అన్నం పెట్టిన వాళ్ళు ఉన్నారు, మీ దప్పిక తీర్చిన వాళ్ళు ఉన్నారు, మీరు రోగాల కోసం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. మీరరా దేవుని పని చేసిన వాళ్ళు. ఈరోజు ఆదివారం ఉదయం గుళ్ళకి వెళ్తారండి చాలామంది, బాగా టిప్పు టాప్గా తయారై, ఏమండి బుర్రకద్దాళలా మేకప్ కొట్టి, స్టార్స్ లాగా ఒక్కొక్కడు తయారై గుడికి వెళ్ళి ఏంటి ప్రదర్శన? దేనికి? కొత్త చీర కొడితే ఆదివారమే కడతావు, అవునా? కొత్త బండి కొంటే ఆదివారమే వెళ్ళాలి. ఎందుకు? అందరూ చూడాలి, అందరూ నిన్ను పొగడాలి. ఏం వస్తుంది నీకు దానివల్ల? వెళతావు, పడుకుంటావు, కూర్చుంటావు, వింటావు, పట్టనట్టుగా వింటావు. ఎప్పుడు వదిలేస్తాడా అని ఎదురు చూస్తుంటావు. వదిలేసిన తర్వాత గెంతులు వేసుకుంటూ ఇంటికి వచ్చేస్తావు. ఏమండి, గుడికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాండ? నీరసంగా
నేను అసలు తాబేలు వెళుతున్నాడు, మొన్న ఎవరో బొమ్మ వేశారండి, చాలా బాగుందండి. గుడికి వెళ్తున్నప్పుడు తాబేలు బొమ్మ వేశారండి, నిజమే. గుడికి వెళ్తున్నప్పుడు తాబేలు బొమ్మ, గుడి అయిపోయిన తర్వాత ఇంటికి వస్తున్నాడు చిరతపులు బొమ్మ వేశారండి. ఆహా, ఎందుకు? అయిపోయింది, సండే వర్షిప్ క్లోజ్, ఇంటికి వెళ్ళిపోదాం, మనకేముంది చికెన్ బిర్యానీ. ఎప్పుడు లేదు ఆ రోజు కదా వండుకుంటాం. సండే వచ్చిందంటే పండగ. దేనికి? దేవుడు పని చేద్దానికి పండగ కాదు, తిండి దండగా. ఎందుకది? ఎందుకండి దానికి అంత పెట్టుబడి పెడుతున్నారు? పెట్టు పెట్టి 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 ఎంత పెట్టుబడి పెడతావు? ఇలాగ ఉన్నవాడు కాస్త పెద్ద బస్తాలా తయారవుతావు. ఆ తర్వాత నిన్ను తీసుకెళ్ళి మంచం మీద వేయాలి. ఎక్కడా? హాస్పిటల్ మంచం మీద. నీ ఒంటి నిండా రోగాలే, షుగరు, బీపీ అన్నీ. దానికి మళ్ళీ డాక్టర్ ఇస్తాడు ఒక 2 లక్షల బిల్లు. తినడం ఎందుకు? ఏమండి, హాస్పిటల్లో పడ్డం ఎందుకు? ఆడికి పెద్ద బిల్లు చెల్లించడం ఎందుకు? నిజంగా నీకు వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా దాచి దేవుని సేవార్థమై ఖర్చు పెట్టలేవు. ఎన్ని ప్రాంతాలు ఉన్నాయర్రా, వాక్యం తెలియని ప్రాంతాలు. ఎంతమంది ఉన్నారా అభాగ్యులైన వాళ్ళు? ఎంతమంది ఉన్నారా లేమిలో ఉన్నవాళ్ళు? ఎంతమంది ఉన్నారా రోగాలతో బాధపడుతున్న వాళ్ళు? ఇప్పుడు రోగాలతో బాధపడుతున్న వాళ్ళ కోసం ఒక్క పని మీరు చేశారు, కానీ యేసుప్రభు చాలా పనులు చెప్పాడు. పరలోకానికి వెళ్ళాలంటే ఏం చెప్పాడు ఆయన? ఆకలి తన్నులకు అన్నం పెట్టాలి, దాహం తన్నులకు నీళ్లు ఇవ్వాలి, అవునా? బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వాలి, వాడు రోగంతో ఉంటే వాళ్ళని పరామర్శించాలి, ఎన్నో చెయ్యాలి సహోదరులకి. మీరేం చేస్తున్నారు మీ జీవితంలో చెప్పండి? ఇవేవి చేయకుండా ఆదివారం గుడికెళ్ళి ఇంటికి వచ్చేసారు. వచ్చేస్తుందా పరలోకం? సంపాదిస్తారా పరలోకం? తప్పు. ఎప్పటి వరకు ఈ బోధలన్నీ విని మోసపోయిందర్రా, ఎప్పటికీ మోసపోతూనే ఉందర్రా క్రైస్తవ ప్రపంచం. ఎవరర్రా వీళ్ళ కళ్ళు తెరిపిస్తారు? కళ్ళు తెరవాలి. ఇక మీదటైనా సరే పరలోక రాజ్య ప్రవేశం కోసం దేవుడు పని ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళండి. గ్యాస్ ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసు, బియ్యం ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసు, సరుకులు ఎక్కడ దొరుకుతున్నా మీకు తెలుసు, బట్టలు ఎక్కడ దొరుకుతుందో తెలుసు, బంగారం ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసు. ఇన్నిటిని గూర్చి తెలుసుకున్న మీరు పరలోక రాజ్యానికి వెళ్ళడం కోసం దేవుడు పని ఎక్కడ జరుగుతుందో అనేది మాత్రం వెతకరుగా. ఎంత స్వార్థపరుడండి మనిషి. అందుకే నరకానికి వెళ్ళిపోతాడు. నరకానికి వెళ్ళిన తర్వాత నీకు మారు మనసు వచ్చినా, నరకానికి వెళ్ళిన తర్వాత నీకు భక్తి వచ్చినా ఇక ఉపయోగం లేదు. ఎందుకంటే మనకంటే ముందుడు పోయాడు. ఎవడో ధనవంతుడు, మన సీనియర్ ఆడు అన్నయ్య, అక్కడికి పోయాడు. అక్కడికి పోయిన తర్వాత భక్తి వచ్చింది. ఎందుకంటే కాలిపోతుంది కింద మీద అంతా కాలిపోతుంది. మహాప్రభో కొంచెం నీళ్ళు ఇప్పించండి. షడాప్, నీళ్ళు ఏమెవరు పో అన్నాడు. అంటే మన భాషలో చెప్పాం, అంటే మంచిగా చెప్పిన ఇవ్వము అని చెప్పిన ఏమని పోరా అన్న ఒకటే, లేదనే కదండి అర్థం. ఆడి గోడు పట్టించుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడు? అయితే నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను అలాగా దరిద్రుడిగా బతికాను, నా కళ్ళు నెత్తుకొచ్చాయి, బాగా బలిసిపోయాను, నేను డబ్బులో బాగా తిండి తినేవాడిని, రోజు సన్నప నారబట్టలు వేసుకునేవాడిని, ఏమండి బాగా తినేవాడిని. ఇప్పుడు బుద్ధి వచ్చిందయ్యా. అబ్రహాము, తండ్రివైన అబ్రహాము, ఇశ్రాయేలుకు తండ్రి లాంటి కదండి మరి అబ్రహాం అంటే, విశ్వాసులకు తండ్రి. అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, వీడికి ఎలాగ తెలిసిపోయింది ఆయన అబ్రహాం అని? వీడు ఉన్నదేమో మోషే కాలంలో ఉన్నాడు, అవునా? వీడు చచ్చిపోయింది మోషే కాలంలో, చచ్చిపోయిన ధనవంతుడు. తండ్రివైన అబ్రహాం అని పిలుస్తున్నాడు. అర్థమైపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం కథ అంతా అర్థమైపోద్ది అందరికీ చచ్చిన తర్వాత. అక్కడ మహాభక్తి నీకు వచ్చేసి, పోలే నేను ఎలాగా బాగుపడలేను, నన్ను ఎలాగా బయటికి తీసుకొని రాలేరు, అక్కడ వారు ఇక్కడికి రాలేరట, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళారట, ఇక్కడ చాలా రూల్స్ అన్ని చాలా స్ట్రిక్ట్గా కనబడుతున్నాయి, నా పరిస్థితి అంతా, పొజిషన్ అంతా చాలా బ్యాడ్గా మారిపోయింది, నాకు అర్థమైపోయింది అబ్రహామా. అట్లీస్ట్ నా చిన్న కోరిక ఏంటంటే, నాలాంటి విధంచేడిన దౌర్భాగ్యులు, దరిద్రులు, అన్నదమ్ములు కింద 5 ఉన్నారు పంచపాండవులు అంటోళ్ళు. ఏమండి పోలండి, పాండవుల కోసం కాదు కానీ మనలాంటి వాళ్ళు పంచవాళ్ళు ఎవరంటే 5 అన్నదమ్ములు. వాళ్ళు కొంచెం ఆ పక్కనున్న లాజరా గజ్జితో బాధపడుతున్నారు, అతను పంపిస్తావా? ఎందుకంటే ఇప్పుడు బోధ చాలా అవసరం. వాళ్ళు తర్వాత అన్నను మించిన తమ్ముళ్ళగా వాళ్ళు నా వెనకాతల స్పీడ్గా వచ్చేస్తారు ఇక్కడికి, నాకు అర్థమైపోయింది. కనుక అర్జెంటుగా వాళ్ళకి ఒక్కసారి చెప్పించవా ప్లీజ్, సువార్త కావాలి. ఏంటి బతుకున్నప్పుడు ఈ రోజు నేను సువార్త కోసం ఆలోచించాడా? అబ్బే బిజీ, కుక్క బిజీ. ఏంటి మనుషులు చూడండి ఎంత బిజీగా రోడ్ల మీద తిరుగుతుంటారు. ఎవరినైనా ఆపండి, ఎవడు ఆగడండి. ఎందుకు ఆపని అడుగుతాడు. ఒక 2 నిమిషాలు ఆగండి సార్, కొంచెం మంచి మాటలు చెప్తాను, ముందు పైనుంచి కింద వచ్చి ఎవడు రైడు చూడండి. బస్ స్టేషన్లు ఖాళీ ఉండో, రైల్వే స్టేషన్లు ఖాళీ, అబ్బో విమానాశ్రయాలండి, చీమలు తిరుగుతున్నారండి. నేను చూసినప్పుడు అనుకోండి, ఈ దరిద్రులంతా ఎవరి కోసం పరిగెడుతున్నారు? పెట్టుపట్టుకుని స్పీడ్ కూడా పరిగెట్టి అట్టించి వాళ్ళు పెట్టుపట్టుకుని పిల్ల పాపలతో పరిగెట్టి వచ్చేస్తున్నారు. అప్పుడప్పుడు వీధుల్లో కుక్కలు కనబడుతుంది, గమనించండి. ఒక్కొక్క కుక్క అటు నుంచి పరిగెత్తుకొని వచ్చేస్తుంది. ఏంటా దీని పని అంటే, ఏ పని లేదు, పరిగెత్తుకొని వెళ్ళి ఆ వీధి చివరిని ఆగుతుంది, అక్కడి నుంచి ఇటుపక్క చూస్తుంది. ఎవరు పిల్లలేదు దాన్ని, అక్కడి నుంచి ఇటు చూస్తుంది. మళ్ళీ ఇటు ఎవరో అర్జెంటుగా దాన్ని పిలుస్తున్నట్టు, అర్జెంటు పని ఉన్నట్టు, వెళ్ళకపోతే ఏదో ప్రమాదం ముంచుకోవచ్చు, ఇటు నుంచి మళ్ళీ అటు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోద్ది.
ఏంటది? కుక్క బిజీ అన్నారు దాన్ని. అవునా? ఈరోజు భూమి మీద దేవుని పని కాకుండా తన సొంత పని కోసం తిరిగే ప్రతివాడు కుక్క బిజీలోనే ఉన్నాడు. బాధ కలుగుతుందా? బైబిల్లోనే దేవుడే చెప్పాడు, కుక్కల్లారా అన్నాడు. అవునా? ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు దేవుని వాక్యం పట్టని ప్రతివాడు కుక్క. కారణం, కుక్క కక్కుర్తి పడుతుంది కదా. అవునా? కుక్క కక్కుర్తి పడుతుంది దేనికి? మనకు బంగారం చూసామంటే సొలిగారి చూసా, కుక్క చూసారా? ఏమో దుమ్ము కనబడింది అనుకోండి, నాలుగు బయటకు చెప్తుంది, ఎప్పుడు దాని నోట్లో చొంగ పడుతూనే ఉంటుంది దరిద్రం. అవునా? ఈరోజు మనకి ఒకటి భార్యను చూస్తే చొంగ గారుతాడు, ఒకటి బంగారం చూస్తే చొంగ గారుతాడు, ఒకటి భూములు చూస్తే చొంగ గారుతాడు, ఒకటి బళ్ళు చూస్తే చొంగ గారిచేస్తుంటాడు. ఇలా ప్రతిదాన్ని చూసి చొంగ 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 చొంగ. నువ్వు ఒక పెద్ద దొంగరా నాయన, పోతావు నువ్వు, నరకానికి పోతావు, నువ్వు నరకానికి పోతారు. కనుక భూమి మీద మీకు ఇవ్వబడిన విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేసుకోకండి. పరలోకానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు వారు కుడివైపున ఉన్న వాళ్ళు చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, మీకోసం సిద్ధపరచబడిన పరలోకాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకని వాళ్ళతో అంటున్నాడు. చూడండి, ఎందుకని వాళ్ళతో అంటున్నాడు. ఇప్పుడు చదవండి ఆ మాట. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 35వ వచనం చూడండి. అంటున్నాడు, నేను ఆకలిగా ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టారు నాయన. నేను దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశుని ఏంటి, మీరు నన్ను చేర్చుకుంటుని. దిగంబరణ ఏంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగున ఏంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా ఎద్దకు వచ్చితిరని చెప్పును. అప్పుడు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీ ఆకలిగా నీ ఉండుటైనను, నీకు ఆహారం ఇచ్చి ఇవన్నీ చెబుతున్నప్పుడు అంటున్నారు. 40వ వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీకు చెప్పుచున్నాను. కన్ఫర్మ్. కనుక మీరు వీళ్ళకి చేశారు కాబట్టి నాకు చేసినట్టే గనుక, నాకు చేశారు గనుక మీకు పరలోకాన్ని ఇస్తాను అంటున్నాడు. చూడండి, అంటే పరలోకాన్ని పొందాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఎక్కడ లేమిలో ఉన్నవాళ్ళు ఉన్నారో, ఎక్కడ అవసరతల్లో ఉన్నవాళ్ళు ఉన్నారో, ఎక్కడ రోగాలతో ఉన్నవాళ్ళు ఉన్నారో, ప్రేమించండర్రా, వెళ్ళండర్రా, వాళ్ళకి చెప్పండర్రా. వాడికి దేవుడి కోసం ఏదైనా సహాయం చేసి దేవుని కోసం చెప్పండి. ఈ దిక్కుమాల ప్రభుత్వాలు, ఈ దిక్కుమాల మత ఛాందస సంస్థలు మిమ్మల్ని అడ్డుకున్న డోంట్ కేర్. వాళ్ళు అంటారు, ఈ క్రైస్తవులకు పని పాటు లేదని తెల్లవారి బైబిల్ పట్టుకుని వచ్చేస్తారండి. వాడికేం తెలుసు, చచ్చిన తర్వాత నరకంలో కాలిపోతారు, అప్పుడు తెలుస్తుంది వాడికి బాధ. ఏమండి, ఇప్పుడు వాడికి మన సువార్త చెబుతుంటే బాధగానే ఉంటుంది. నువ్వు చెప్పడానికి వీల్లేదు అంటాడు, నీకు ఎవరు అధికారం ఇచ్చాడు అంటాడు, నీకు పర్మిషన్ ఎక్కడుంది అంటాడు. కానీ మనం చెబుతుంది వాడి మంచి కోసం. మనం చెప్పకపోతే వాడు చచ్చి పాతాళానికి పోతాడనే సంగతి వాడికి అర్థం కావటం లేదు. కనుక వాడిని ప్రేమించి చెప్తుంటే మనం, ఒరే అక్కడ కరెంటు తెగిపోయింది, అటుపక్క వెళ్ళకన్నట్టు మత ప్రచారం చేస్తున్నారు మీరు అన్నాడు అనుకోండి, ఏమన్నా పో పో దరిద్రుడా, ముట్టుకో. మరి అలాగే కదండి. మరి అక్కడ అడ్డుపడిపోయి, అయ్యా ఆగిపోండి ఆగిపోండి, అక్కడ పెద్ద కరెంటు తీగ, అక్కడ జంతువు వెళ్ళిపోయి పడిపోయి చచ్చిపోయింది, దయచేసి మీరు వెళ్ళకండి, ఈ దరిద్రుడు మత ప్రచారం చేస్తున్నాడు, దోసేయండి అంటే ఇంకా ఏం చెప్తాను చెప్పండి వాడికి? మూర్ఖుడు, మూర్ఖుడు. చావనివ్వండి. ఎవడైనా తెలియని వాడైతే వాడిని తెలియని వానిగానే ఉండనిమ్మని బైబిల్ అందుకే చెప్పింది. చెప్పండి ముందు మీరు, వినడా? గెట్ అవుట్, పోరా. చెప్పడం మీ కర్తవ్యం, చెప్పడం మీ ధర్మం. ఆ చెప్పడంలోనే, ఆ పనులు చేయటంలోనే పరలోకానికి అర్హత మీరు సంపాదించుకుంటారు, మర్చిపోకండి. యేసుప్రభు అంతటి వాడే పరలోకంలో బ్రతికి వచ్చిన వాడు. ఎందుకండి ఆయనకి ఇన్ని కష్టాలు ఎందుకండి, ఈ బాధలు ఎందుకండి? భూములు సంపాదించుకోలేదు, ఆస్తులు సంపాదించుకోలేదు, ఏమీ కావాలనుకోలేదు. కేవలం తండ్రి పనిని తన చుట్టూ ఉన్న సమాజానికి, ఇదిగో వీళ్ళే నా తల్లి నా సోదరులు అని ఎందుకు అన్నాడో తెలుసా? వాళ్లకు సేవ చేయాలన్న మనస్సుతో ఉన్నాడు. పరలోకానికి వెళ్ళేది ఎవరో తెలుసా? చుట్టూ ఉన్న దేవుని పోలికల్లో ఉన్న ఎవరైతే ఈ సమాజంలో ఉన్న వాళ్ళకి నీతిని నేర్పించడానికి, సువార్త ప్రకటించి వాళ్ళకి సహాయపడతారో వాళ్ళదేనరా పరలోకం. ఒకవేళ అలాగ మీరు చెయ్యకపోతే, అలాగ మీరు ఒకవేళ వెళ్ళకపోతే పరలోకానికి మీరు వెళ్ళలేరా? ఎందుకంటే మనకంటే ముందు చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఇప్పటికీ చాలా తొందరపడుతున్నారు, యాంగ్షియస్గా ఉన్నారు. వాళ్ళు, ఏంటి ప్రభువా చచ్చిపోయి ఎంతకాలం అయింది, మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళవా? ఇంకో మాట చెప్పమంటారా? ఇప్పటికీ హేబేలు నుంచి చచ్చిపోయిన వాళ్ళు ఎవ్వరూ పరలోకానికి వెళ్ళలేదు. నేను చెప్పాను కదా, పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. మరి ఎప్పుడు వెళ్తాం ప్రభువా మేమంతా? అందరూ ఒకేసారి రావాలరా. చూడు దేవుడు ఎంత మంచివాడు. పరలోకం అంటే అందరికీ ఒకేసారి ఇస్తాడట. ఎందుకంటే ముందు వెళ్ళిపోయాను కూడా మనం ఎక్కువ అనిపించేస్తాం ఒకడని లేదు. మీరందరూ విశ్రాంతిలో ఉండండి, అందరూ ఒకేసారి పరలోకానికి రండి, అందరూ హ్యాపీగా పరలోకాన్ని అనుభవించండి. అది దేవుడు చేసిన ఏర్పాటు. అలా చెయ్యాలి అంటే
ఎందరో భక్తులైన వారు సృష్టి పుట్టినది మొదలుకొని, ఆదాము పుట్టినది మొదలుకొని ఎంతమంది అయితే భూమి మీద పుట్టారో వాళ్ళందరిలో ఎవరైతే దేవునికి ఇష్టలుగా బ్రతికారో, తమ తరమ వారికి సేవలు అందించారో, దేవుని ఇష్ట ప్రకారము పనులను చేసి తమ నమ్మకాన్ని కాపాడుకున్నారో అంటాడు. చూడండి, విశ్వాసం. అక్కడ కూడా విశ్వాసం వస్తుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండిరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32 చెప్తున్నాడు. చూడండి, 32 ఎంతమంది ఉన్నారు చూడండి. అందులో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నోళ్ళు వీళ్ళంతా ఇంకా పరలోకానికి వెళ్ళలేదు. పాపం మన కోసం వెయిటింగ్లో ఉన్నారండి వీళ్ళంతా. ఇక్కడ ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సమూయేలు. ఏమండి, దావీదు కూడా వచ్చారు కదండి. సమూయేలు అని వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహమునోళ్ళు మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములలో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఇటు పరలోకం కోసం అండి ఇదంతా. యాతన. మరికొందరు ఇక్కడ చూడండి, తిరస్కారములు. సువార్త ప్రకటిస్తుంటే తిరస్కారం, గాడిద లెక్కిస్తున్నారు, కొడుతున్నారు, గుడులు పగలగొడుతున్నారు. మరి చెయ్యవా? తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములు, మేక చర్మములు వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండలలోను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. ఎప్పుడైనా మీరు సొరంగాల్లో ఉన్నారా? ఏమండి, ఎప్పుడైనా మీరు గుహల్లో బతికారా? ఎవడైనా రంపదమ్మలు కోసాడా? కానీ వాళ్ళందరూ అనుభవించారండి. వాళ్ళందరి కోసం చెబుతూ అంటున్నాడు చూడండి, అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా క్రియల వలన సర్టిఫైడ్, సాక్ష్యం వచ్చేసింది. అరే మీరంతా కష్టపడి పనులు చేశారు. ఓన్లీ మనసులో నమ్మకం కాదు ఇది. నమ్మినందుకు తమ జీవితాల్లో దేవుని కోసం పనిచేసిన వాళ్ళుగా ఉన్నారు గనుక సాక్ష్యము పొందిన వారు అయినను మనము లేకుండా, ఆ పరలోకానికి వెళ్ళిపోయి సంపూర్ణతలోనికి వెళ్లకుండా, సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును గనుక వీరు, ఈ ముందు చెప్పిన వాళ్ళందరూ కూడా వాగ్దాన ఫలమును అనుభవింపలేదు, పరలోకానికి వెళ్ళలేదటండి. అంటే మన కోసం ఆపేశాడా ఇంతమందిని? భూమి మీద మొట్టమొదటి చనిపోయినవాడు హెబెల్ అయితే అప్పటి నుంచి ఎప్పటి వరకు ఎంతమంది అయితే దేవుని పని చేసి చచ్చిపోయారో వాళ్ళంతా వెయిటింగ్. మీరు వెయిట్ చేయగలరా? బస్సు రాకపోతే ఒక పావు గంట నిలబడలేరు, కంగారు వచ్చేది మీకు. అవునా? బస్సు రాలేదేటి ఏమండి? ఏది మీరు నిరీక్షించలేరే? అలాంటిది ఎప్పటి నుంచి నిరీక్షిస్తున్నారు? ఎప్పటి నుంచి వాళ్ళ పరదేశంలో ఉండి వెయిటింగ్. ఎప్పుడు ప్రభువా మమ్మల్ని తీసుకెళ్తా పరలోకానికి? ఉండండి నాయన, ఉండండి. వాళ్ళు కంగారు పెడుతున్నారు దేవుడిని. ఏమని కంగారు పెడుతున్నారు? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. వారు, నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము ఆ భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందు అని బిగ్గరగా వాళ్ళు బాధపడుతూ అరుస్తున్నప్పుడు, కేకలు వేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు తెల్లని వస్త్రం ఇవ్వబడిందట వారిలో ప్రతివానికిని. ఇవ్వబడిన తర్వాత వాళ్ళతో ఒక మాట చెప్పబడుతుందట. ఏంటి ఆ మాట? 11వ వచనం. సహదాసుల యొక్కయు వారి వలె చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి యొగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమించండి. టైం చాలా తక్కువ ఉంది. ఈ తక్కువ టైంలో కొంతమంది రాబోతున్నారు, ఇంకా కొంతమంది పనులు ఉన్నాయి. మీ పనులు ఉన్నాయి. ఈ సృష్టి ఉంది అంటే కారణం మీ పనులు ఇంకా ఉన్నాయని అర్థం చేసుకోండి. సూర్యుడు వెలుగుతున్నాడు దొంగ వాళ్ళ కోసం కాదు, సూర్యుడు వెలుగుతున్నది ఈ దోపిడీ దొంగలందరూ దోచుకోవడానికి కాదండి. భూమి తిరుగుతున్నది. భూమి మీద నీతిమంతులైన వాళ్ళు ఇంకా కొద్ది మంది ఉన్నారు. ఆ కొద్ది మంది తమ పనులను పూర్తి చెయ్యాలి. ఆ పనులను పూర్తి
చేసిన తర్వాత వాళ్ళు చావాలి. ఆ చచ్చిన తర్వాత భూమి మీద ఉన్న మనుషులందరికీ ప్రళయం రావాలి. అందుకే భూమి అంతా ఒకేసారి నాశనం కాలేదు. ఆ కొద్ది మంది సహదాసుల యొక్క లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెము కాలం విశ్రమించండి, ప్లీజ్ వెయిట్ వెయిట్ వెయిట్. దేవుడు ఆగమని చెప్తున్నాడు. వాళ్ళు వచ్చేస్తారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళ పనులు పూర్తి చేసుకుని వచ్చి రాగానే క్లోజ్, ఇంకా లేపేస్తాను, ఇంకా ప్రపంచాన్ని ఉంచను, ఇంకా తుడిచేస్తాను అందరినీ, మీరు మాత్రమే పరలోకానికి వెళుదురు కానీ మీకు దేవుడు సిద్ధపరిచిన నిత్య రాజ్యంలోనికి స్వతంత్రించుకోవడానికి రండి, అప్పుడు పిలుస్తాడండి. అందుకే నర ఎదురు చూశారు ఆ లోకం కోసం. ఒక అబ్రహామును పిలిచి దేశమంతా ఇచ్చాడు. అబ్రహాము, పాలు తేన్లు ప్రవహించు పాలస్తీనా కనాను దేశాన్ని నీకు ఇస్తున్నాను, తీసుకో, నీకు నీ వంశానికి దారాదత్తం చేస్తున్నాను. అంత దేశం ఇచ్చిన ఆ మహానుభావుడు చిన్న టెంట వేసుకున్నాడు. అందులో చిన్న గుడిసే, ఒక చిన్న మట్టి స్థలంలో ఒక చిన్న గుడారాన్ని వేసుకున్నాడు. ఎందుకో తెలుసా? అందులో ఉండి ఆ మహాలోకం కోసం ఎదురు చూస్తున్నాడటండి. విశ్వాసులకు తండ్రి అబ్రహాం గురించి ఎంత మంచి మాట అండి. దేనికోసం ఎదురు చూస్తున్నాడండి? ఒక 10 ఎకరాల మనకు ఉందనుకోండి, లేఅవుట్ వేసేద్దామని చూస్తాం మనం, అవునా? 10 ఎకరాలు కానీ దొరికితే ఈ 10 ఎకరాలని 100 ఎకరాలు ఎలా చేయాలి, ఈ 100 ఎకరాలు 500 ఎకరాలు ఎలా చేయాలి, ఎంత ఆశ. లేదా ఇల్లు ఎలా కట్టాలి, భవనం ఎలా కట్టాలి, తాజ్మహల్ ఎలా కట్టాలి. కానీ అంత దేశం అంతా అబ్రహాముకు ఉంటే ఆ మహానుభుడు ఏం చేస్తున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడనై ఉన్నాడో, ఆ పరలోక పట్టణం పునాదులు గరిన లోకం వర్రా. భూమికి ఏం పునాదులు ఉన్నాయి? గాలిలో మట్టి బంతి తిరుగుతుంది, ఇది ఎప్పుడు పడిపోతుందో తెలీదు. ఏమండి? పునాదులు లేని లోకం ఇది. కానీ దేవుడు ఉన్న ఆ లోకం పరలోకం, సుస్థిరమైన లోకం, పునాదులున్న లోకం, శాశ్వతమైన లోకం, పరలోకం. ఆ లోకం కావాలనుకోవాలరా? భూమి మీద ఎన్ని ఎకరాలు కావాలి? ఈరోజు మనుషులు చూడండి, కక్కుర్తి. ఎన్ని వందల ఎకరాలు భూ కబ్జా. ఏం చేసుకుంటారా? ఇదంతా ఏం చేసుకుంటావు? ఎంత నువ్వు సంపాదించినా నువ్వు పడుకోవలసింది 6x3 అడుగుల మంచం మీదేగా. నాకు 10 ఎకరాలు ఉంది కాబట్టి, ఏమండి, 10 ఎకరాలు షాప్ కొనేవాడని పడుకోగలడా? చెప్పండి. లేదే. నువ్వు అనుభవించలేవే. నీ దగ్గర డబ్బు బాగా ఉందని ఏదో బస్తా 1 కేజీ కన్నా మించిన బియ్యం నువ్వు తిని చూద్దాం, అంత అన్నం తింటే చాలు నీ కడుపు నిండిపోతుంది. వద్దు బాబోయ్ అనిపిస్తుంది నీకు. అంతేనా? అయిపోయింది. ఏంటి సుఖం? పెళ్ళి 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 అన్నదరికి ఎంత పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం తలపోటానండి బాబు, అయిపోయిందా? చూడండి, పెళ్లి కాకముందు ఎలాగా పెళ్ళి అని కొత్తలో చట్టాపట్టాలు వేసుకుని ఎవరెత్తుకెళ్ళిపోతారని దగ్గర రాసుకొని తిరుగుతుంటారు. పిల్లలు పుట్టేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చూడండి, భర్త ముందు వెళ్ళిపోతుంటే వెనకాల గొర్రెపిల్లకి వీడు వెళ్ళిపోతుంటుంది. అయిపోయింది సరదా. ఇంకేం సరదా అండి? భూమి మీద ఉన్న మనిషి కక్కుర్తితో ఆశపడే ప్రతిదీ అంతే. బిర్యానీ 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 అనుకో, తీసుకొచ్చి అంత కొండతో బిర్యానీ పెట్టి తిన, అంతే తింటా, గప్ప 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 తినేస్తావు. ఆ తర్వాత రాత్రి నిద్ర పట్టదండి. ఎక్కువగా తినేసిన ప్రమాదమే. అంటే నీ ఆశ చాలా చిన్నది, నీ కోరిక చాలా సులువుగా తీరిపోద్ది. ఆ దిక్కుమాల 5 నిమిషాల సుఖం కోసం, 10 నిమిషాల సుఖం కోసం మహాలోకాన్ని వద్దనుకుంటావా? కయ్యని కోసం చెప్పాడే, కక్కుర్తి వెదవా. ఎర్రటి కూర కోసం దేన్ని వదిలేసుకున్నాడట? జ్యేష్ఠత్వ హక్కును వదిలేసుకున్న భ్రష్టుడు అన్నాడు. యాషావు అంటే భ్రష్టుడు. యాషావు అంటే భ్రష్టుడు. మీలో ఉంటాడేమో, జాగ్రత్తగా చూసుకోండి. పరలోకాన్ని ఇలాంటి చిన్ని వాటి కోసం, పొలాల కోసం, స్థలాల కోసం, పెళ్లిళ్ళ కోసం, డబ్బు కోసం, వీటి కోసం పోగొట్టుకుంటే మీ అంత దౌర్భాగ్యులు మరొకుండరు. ఆ రోజు అబ్రహాము విశ్వాసులకు తండ్రి. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. భూమి మీద బ్రతుకున్నంత కాలం పరదేశులు, యాత్రికులం. మనది లోకం కాదు. నన్ను వెళ్ళిపోదావురా ఇస్సాకు, చెప్పు నాన్న, ఏం చేయమంటావు నాన్న? నువ్వు ఎలాగా టెంట్లో ఉన్నా నాన్న, నేను మాత్రం పెద్ద రాజమహల్ కట్టించేస్తాను నాన్న అనలేదు. నేను కూడా ఒక టెంట్ వేసేస్తాను నాన్న మనకి. ఓకే కొడుక, వెరీ గుడ్, నువ్వు కూడా టెంట్. ఆ తర్వాత మనోడు వచ్చాడు యాకోబు, నాన్న తాతయ్య నేను కూడా టెంట్ వేస్తాను తాతయ్య. వెరీ గుడ్ మై గ్రాండ్ సన్, నువ్వు కూడా వేసారా, టెంట్ వేసేయి. ఆ పై వచ్చిన చూడు 9వ వచనం అదే అంటాడు. విశ్వాసమును బట్టి అబ్రహామును అతనితో వాగ్దానకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును
గుడారములలో నివసించుచు. అన్యులు ఎవడో పరాయి దేశంలో ఉన్నట్టు సొంత దేశంలో ఎలా ఉన్నారటండి వాళ్ళు? పరవాసులుగా ఉన్నారటండి. ఏమండి? అద్దింట్లో ఉన్నంతకాలం పైకి చదువు ఇది అద్దిల్లు 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 అని అంతనా? సొంత ఇంట్లో ఉండి ఎవడన్నారు ఇది నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు. నిజానికి ఏమనుకోని తెలుసా? సొంత ఇల్లుని చూసి ఇది అద్దిల్లు అద్దిల్లు అద్దిల్లు. ఒంటిని చూసి అద్ది ఒళ్ళు అద్ది ఒళ్ళు అద్ది ఒళ్ళు. భార్యను చూసి అద్ది భార్య అద్ది భార్య అద్ది భార్య. కాదా? ఏంటి చెప్పండి, అద్ది భార్య కాదా? అగ్రిమెంట్ చేసుకున్నావు, పుస్తులు కట్టావు, తాళి కట్టావు, నేను బతుకున్నంత వరకు నీతో ఉంటాను. ఈ మధ్యలో ఇద్దరు ఎవరు టపా కట్టేసినా మనం ఏం చేయలేం. ఏమండి? అగ్రిమెంట్. ఎవరు శాశ్వతం? ఆవిడ ఉంటుందా, నువ్వు ఉంటావా? ఎవరు ఉండరు. అద్దే. ఇల్లు అద్దే, ఒళ్ళు అద్దే, భార్య అద్దే, పిల్లలు అద్దే, అన్నీ అద్దే. ఎందుకంటే ఏదో ఒక రోజు తేడా వస్తే బయటకు పోవాలి నువ్వు. ఎవరు అందరినీ కొంటారు. ఎవరు కావాలనుకుంటారు నేను? అప్పటి వరకు మీరు లేకపోతే బతకలేరండి, మీరు లేకపోతే బతకలేరండి ఓ అని ఎడుతుంది కదండి. చచ్చిపోయిన తర్వాత నాటకాలు ఎలా ఉంటాయి చెప్పండి. నిజంగా అండి, శవాన్ని ఎత్తేటప్పుడు వస్తారండి, అప్పటి వరకు దాచుకున్న కన్నీళ్ళు, అప్పటి వరకు దాచుకున్న వేదన, అప్పటి వరకు అలిసిపోయి ఉంటారనా అంటుంటారు. శవాన్ని ఎత్తేసరికి మాత్రం ఎక్కడ లేరు ఓపిక తెచ్చుకొని లేచిపోతారండి. ఆపోయండి బాబోయ్, నా నాదుండి తీసుకెళ్ళకండి. కట్లు అడ్డుపడిపోతారా? మీరు చూడండి, ఇదంతా పెద్ద డ్రామా ఆర్టిస్టులు అండి వీళ్ళందరూ, అతి పెద్ద డ్రామా ఆర్టిస్టులు వీళ్ళంతా కూడా. ఓ శవం మీద పడిపోతుంది, తీసుకెళ్ళకండి బాబోయ్, నా నాదుండి తీసుకెళ్ళి. ఎంత ఏడుతుంది శవాన్ని దించేయండి, అటు ఇటు చూస్తుంది, దించారు ఎందుకు? నేనేదో హాలీవుడ్లో నటించడం కోసం ఓవర్ యాక్షన్ చేస్తున్నాను ఇక్కడ. మీరు దాన్ని నిజం చేసేస్తే పోన్లే అమ్మా, నీ భర్తను నువ్వు ఎలాగ విడిచిపెట్టి ఉండలేవు కదా, శవాన్ని నుంచి వస్తాను రాత్రికి పక్కలు వేసుకొని పడుకో అంటే, అమ్మో శవాన్ని పక్కలు వేసుకుని పడుకోవడమా? బతుకున్నంత వరకు అయితే పడుకోను, కానీ చచ్చిన తర్వాత భయం వచ్చేది నాకు. దెయ్యం ఇవిడు, దెయ్యమా? ఆడు సంపాదించిన గాజులు వేసుకున్నావు, ఆడు సంపాదించిన మంచం మీద పడుకున్నావు, ఆడు సంపాదించిన బీరువాలను దాచేవన్నీ ఆడు చచ్చిన తర్వాత మాత్రం తీసే తొందరగా ఫోన్ చేయి సాయంత్రం అయిపోతుంది ఎత్తే. మాయ ప్రపంచాన్ని నమ్ముతున్నారా? అద్దె ప్రపంచాన్ని నమ్ముతున్నారా? విశ్వాసులకు తండ్రి అతను నిజాన్ని చెప్పాడారు, ఇదంతా అద్దే 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 అద్దే. వద్దు. శాశ్వతమైన లోకం, పరలోక రాజ్యం, దానికోసం మీరు ప్రయాసపడండి, కష్టపడండి. ఎలా వస్తుంది ప్రయాసపడకుండా, కష్టపడకుండా పరలోకం ఎలా వస్తుంది చెప్పండి? పరలోకానికి వెళ్ళడానికి ఎన్నో మార్గాలు ఈరోజు నిన్న ఎన్ని తెలుసుకున్నాం. వాటి ప్రకారంగా మీలో ఎవరైతే చేస్తారో వారే పరలోకానికి అర్హత సంపాదించుకుంటారు, లేదా నిత్యాగ్ని దండనకు జారిపోతారు. అక్కడి నుంచి ఎవ్వరు మిమ్మల్ని కాపాడలేరర్రా. ఒకసారి జారి లోపలికి వెళ్ళారో ఇంకా మీ బ్రతుకు ముగిసిపోయినట్టే. కానీ ఇంకా మన అదృష్టం ఏంటంటే మనం బ్రతుకున్నాం. నేను ఇంత దూరం ఎందుకు వచ్చానో తెలుసా? మిమ్మల్ని ప్రేమించి ఒక గ్రామం వెళ్తాను, ఒక పల్లె వెళ్తాను, ఒక పట్టణం వెళ్తాను, ఒక రాష్ట్రం వెళ్తాను. ఎందుకు తిరుగుతుందో తెలుసా? స్వార్థం నాకేమీ లేదు, నా తండ్రి మాటలు చెప్పాలి, నా తండ్రి పనులు వాళ్ళకి జ్ఞాపకం చేయాలి అనే పట్టుదల నాకు. అలాగే మీరు మీ పల్లె గ్రామాలకు తిరగండి, మీ చుట్టూ ఉన్న పట్టణాలకు వెళ్ళండి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే రాజ్య సువార్త ప్రకటించడానికి వెళ్ళాడో పరలోకాన్ని సంపాదించడం కోసం, మీరు కూడా అలా వెళ్ళకపోతే పరలోక రాజ్య ప్రాప్తి మీకు కలగదు. చివరిగా ఒక మాట చదువుకుందాం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 2 పేతురు పత్రికలోని 1వ అధ్యాయము 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం సమృద్ధిగా కలుగును అని అంటాడు. చూడండి ఒక మాట. 11. ఇటు క్రియలు మీరు చేయువారైతే ఎప్పుడు ఈ పనులు దైవ సంబంధమైన కార్యార్థమై ఎవరైతే ఉంటారో, ఆయన పనుల మీద ఉంటారో, ఇటు క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములోనికి ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడు. మీరందరికీ పరలోక ప్రాప్తి రస్తు అని ఎప్పుడు అంటాడు చేశారు తెలుసా? ఇట్టి క్రియలు, ఈ పనులు, దేవుని పనులలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరలోక రాజ్యం సమృద్ధిగా దొరుకుతుంది. ఎంట్రీ ఫ్రీ. ఎవడు ఆపలేడు, ఏ గేట్లు నిలబడవు. మీరు వస్తున్నారంటే సలాం కొట్టి గేటు తీసి లోనకు పంపాలా? మీరు వస్తున్నారు అంటే ఆ అర్హత మీకు ఎప్పుడుంటో తెలుసా? మీరు ఎప్పుడైతే దేవుని కోసం పనులు చేసి చేస్తారో, వెల్కమ్, రెడ్ కార్పెట్ వెల్కమ్ మీ అందరికీ కూడా. పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటారు. రండి,
మీరే వెళ్ళగలరు ఈ పరలోకానికి. అలాంటి పరలోకానికి మనమంతా వారసులం కావాలని కాంక్షిద్దాం. దేవుని పనులను మన బాధ్యతలుగా మన బ్రతుకులో నిలబెట్టుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో నీ పిల్లలతో కలిసి అనేక సంగతులు మీ వాక్యములో నుంచి తెలుసుకున్నాం. మా మనోనేత్రాలు వెలిగించుకొని పరలోక రాజ్య ప్రాప్తి మాకు సమృద్ధిగా కలుగుటకు మేము సిద్ధపడులాగున మమ్మల్ని బలపరచండి. మీకోసం ఇప్పటి వరకు ఏమీ చెయ్యలేని నిష్ప్రయోజనమైన సేవకులుగా ఉన్నాం తండ్రి. మమ్మల్ని మన్నించండి. ఇంకా చాలా చెయ్యాలి నాయన, చాలా చెయ్యాలి. అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, అనేక మందికి చెప్పాలి, అనేక మందిని మార్చాలి, అనేక మందిని అగ్నిలో నుంచి లాగాలి తండ్రి. అందుకు మమ్మల్ని సిద్ధపరచండి. విత్తబడిన వాక్యం ప్రజల హృదయాల్లో నూరంతలుగా ఫలించగలుగుటకు అందరినీ బలపరచండి. పిల్లలు ప్రయాసపడ్డారు, ఎవరైతే ఈ మంచి మాటలు వినిపించడానికి సహాయం చేశారో వాళ్ళు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. జీవగ్రంథంలో వాళ్ళ పేర్లను నమోదు చేయండి తండ్రి. ఇదిగో ఈరోజు ఉదయం తమ ప్రాణాన్ని దానం చేయడానికి ఎంతమంది అయితే సిద్ధపడి వచ్చారో వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. పరసంబంధమైన దీవెనలతో వాళ్ళని నింపండి. ఇదిగో పిల్లలు వెళుతున్నారు క్షేమంగా, ప్రతి ఒక్కరిని వారి వారి గృహాలకు చేర్చండి. మరలా మేమంతా మీ కార్యార్థమై కలుసుకొని మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని పొందగలుగుటకు మీ కృప చొప్పున మాకు అనుగ్రహించవలసిందిగా మిమ్మల్ని ప్రాధేయపడుతూ బ్రతిమాలుకుంటూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన విజ్ఞాపనలు మీ సన్నిధికి చేర్చుచున్నాము నాయన. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.